మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి కదా. 2022 హాల్ టికెట్లు కానీ, 2018 హాల్ టికెట్లు కానీ, 2017 హాల్ టికెట్లు కానీ రికవరీ చేసుకునే ఆప్షన్ అనేది మనకి టెట్ వెబ్సైట్లో రావడం జరిగింది. దానికి సంబంధించి క్లారిటీగా మాట్లాడదాం. దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించి చాలామంది ఎడిట్ ఆప్షన్ గురించి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మాట్లాడదాం. రాష్ట్ర వారీగా పోస్టులు అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో ఫ్రీ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్ సెషన్లో చెక్ చేసుకోండి. జగన్మోహనుడు ఇచ్చిన హామీ 23,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ. తీరా ఇప్పుడు చూస్తే జియో నెంబర్ 117 అని ఇష్టారాజ్యంగా కొత్త రూల్స్ అన్ని కూడా తీసుకొచ్చి రేషనలైజేషన్ పేరుతో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ని పట్టుకెళ్ళి హై స్కూల్స్లో మెర్జ్ చేయడం వల్ల ఎస్జిటి పోస్టులని భారీగా తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. ఇలా జియో నెంబర్ 117 తేకపోతే ఖచ్చితంగా 16,000కు పైగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తం 13 జిల్లాల్లో ఖాళీలు అనేవి ఉండేవి. వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి అంటే ఇటు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా అన్ని పోస్టులు భారీ స్థాయిలోనే ఖాళీలు ఉంటాయి. ఇచ్చిన హామీని తప్పారు. దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కనీసం ప్రిపరేషన్కి సమయమైనా పొడిగించినట్టు అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే టెట్కి సంబంధించి వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 2022 టెట్ హాల్ టికెట్ నెంబర్, 2018 టెట్ హాల్ టికెట్ నెంబర్, 2017 టెట్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ క్యాండిడేట్ ఐడియే టెట్ హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేశారు. 2022 కానీ, 2024 కానీ ఏదైతే టెట్ క్యాండిడేట్ ఐడి ఉంటుందో అదే హాల్ టికెట్ నెంబర్. మళ్ళీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడి నుంచి ఆకాశంలోంచి కిందకి రాదు. ఓకే, క్యాండిడేట్ ఐడియే హాల్ టికెట్ నెంబర్. దీనిపై కూడా చాలామంది చాలా రకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫర్గాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఇక్కడ ఒక నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు టెట్ రాశారు దానికి సంబంధించి టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది కొన్ని వందల మంది, వేల మంది దీనిపై నాకు యూట్యూబ్లో కానివ్వండి, కాల్స్ కానివ్వండి చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఫర్గాట్కి సంబంధించిన ఆప్షన్ అయితే వచ్చింది. టెట్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక డిఎస్సికి సంబంధించి కూడా వెబ్సైట్ అనేది అప్డేట్ అయింది. మనకి ఇదివరకు కొన్ని రిజర్వేషన్ల వాళ్ళకి పోస్టులు చూపించేది కదా, ఇప్పుడు అందరికీ కూడా పోస్టులు చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకి డిఎస్సికి సంబంధించి కూడా ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆప్షన్ అనేది చూపిస్తుంది. అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలి, ఏంది కథ అనేది కంప్లీట్గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ స్టెప్స్ అనేవి తెలుస్తాయి. ఇక్కడ మీకు డెమో కింద చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫీజు పేమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా సెలెక్ట్ చేసుకుని మెయిలా ఫీమేలా సెలెక్ట్ చేసుకుని ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో ఇచ్చుకుని, నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అయితే ఎస్ అని లేదా నో ఇచ్చుకోండి. ఇక్కడ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోండి. రిజర్వేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి మీకు పోస్టులు ఏమేమి చూపిస్తుంది అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫీజు పేమెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏవైతే ఆప్షన్లు సెలెక్ట్ చేశానో అవి మీరు మొబైల్లో సెలెక్ట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెకండరీ గ్రేడ్ టీచర్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తాను చూడండి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఆన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మీడియంలు ఓపెన్ అవుతాయి. తెలుగు మీడియం సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. బిఎడ్ వాళ్ళకి ఎస్జిటికి కూడా అవకాశం ఉంది, స్కూల్ అసిస్టెంట్ కూడా అవకాశం ఉంటుంది. డిఎడ్ వాళ్ళకి ఓన్లీ ఎస్జిటికి అవకాశం ఉంటుంది. ఇక ఎవరైతే బిఎడ్ ప్లస్ టెట్ పేపర్ 2A క్వాలిఫై ఉండి ఈ అభ్యర్థులందరూ కూడా టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ చేసి ఉండాలి, బిఎడ్ అనేది ఉండాలి. టెట్ లేకపోయినా పర్లేదు. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పీజీటీకి టెట్ అవసరం లేదు. టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి బిఎడ్ వాళ్ళకి టెట్ కూడా అవసరం. ఆ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా మీరు శాంపుల్గా మొబైల్లో చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్ ఆప్షన్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని అసలు పోస్ట్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన పోస్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రతి పోస్ట్కి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూపిస్తుంది. తెలుగు పండిట్ వాళ్ళకి సంబంధించి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్లారిటీగా. ఓకే, ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు మొబైల్లో. డెమో కింద అసలు క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ల వారీగా, రోస్టర్ల వారీగా
13 జిల్లాలకు సంబంధించి కూడా మనకి లిస్టులు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి మళ్ళీ రిమూవ్ చేశారు. ఆ 13 లిస్టులకు సంబంధించి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసిన విజయనగరం జిల్లాకు సంబంధించి లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చూడండి, సీరియల్ నెంబర్ 1 దగ్గర విశాఖపట్నం జిల్లా అని ఉంది. ఇక్కడ ఇవి మనకి గవర్నమెంట్ లోకల్ బడీ స్కూల్స్కి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్. మీడియం వచ్చేసరికి తెలుగు మీడియంలో ఉంది. ఇక్కడ జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్, ఉమెన్ అని చెప్పేసి మెన్షన్ చేశాడంటే ఓన్లీ ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్ట్ అనేది ఓసీ రిజర్వేషన్లో ఉంది, ఓపెన్లో ఉంది. అంటే అందరూ కూడా ఈ పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పోస్ట్కి లోకల్ అంటే సొంత జిల్లా వాళ్ళకు మాత్రమే వస్తుంది. సొంత రిజర్వేషన్ మెన్షన్ చేశాడంటే సొంత రిజర్వేషన్ వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ నెంబర్ 10 చూడండి. ఈ పోస్ట్ నెంబర్ 10లో ఓసీ లోకల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓసీ లోకల్ అంటే సీరియల్ నెంబర్ 10లో ఉన్న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి విజయనగరానికి సంబంధించిన అందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. పక్క జిల్లా వాళ్ళు ఎవరికి కూడా అవకాశం ఉండదు. లోకల్ అని చెప్పేసి మెన్షన్ చేశాడంటే ఆ రిజర్వేషన్ల వాళ్ళకి, ఆ జిల్లాల వాళ్ళకి మాత్రమే ఆ పోస్ట్ అనేది వర్తించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూడండి, సీరియల్ నెంబర్ 1కి సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ గవర్నమెంట్ లోకల్ బడీ స్కూల్స్కి సంబంధించి తెలుగు మీడియం పోస్ట్. ఇక్కడ రిజర్వేషన్ జనరల్ అని ఉంది. జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడవచ్చు. ఓన్లీ ఉమెన్ అని మెన్షన్ చేశాడంటే ఉమెన్కి మాత్రమే వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పోస్ట్ అనేది ఎస్టీ కోటాలో ఉంది, ఓపెన్లో ఉంది. ఓపెన్లోకి వస్తుందంటే అందరూ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ కూడా ఇక్కడ ఎస్టీ అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చాడు కాబట్టి ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6వ కేటగిరీ పోస్ట్ చూద్దాం. సీరియల్ నెంబర్ 6. సీరియల్ నెంబర్ 6లో సెకండరీ గ్రేడ్ టీచర్ గవర్నమెంట్ లోకల్ బడీ స్కూల్స్ తెలుగు మీడియంలో ఉంది. ఇది వచ్చేసరికి ఓసీ లోకల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని రిజర్వేషన్ల వాళ్ళు కూడా పోస్ట్ అనేది వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్లో కూడా పోస్ట్ అని చూడండి. ఇక్కడ కేటగిరీ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 4లో ఈడబ్ల్యూఎస్ పోస్ట్ లోకల్ వాళ్ళకు ఉంది. అంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అనేది వస్తుంది. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి వర్తిస్తుంది జనరల్ అంటే. ఇలా రోస్టర్ పాయింట్స్ అనేవి ఎలా చూసుకోవాలనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 20లో ఏముందంటే స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి వర్తిస్తుంది. ఓసీలో ఉంది, లోకల్లో ఉంది. ఓసీ అంటే మొత్తం అన్ని రిజర్వేషన్ల వాళ్ళు కూడా విశాఖపట్నంకి సంబంధించి ఈ హిందీ పోస్ట్కి పోటీ పడే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన మొత్తం 13 జిల్లాల పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరు రామ్ రమేష్ ప్రొడక్షన్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. దానిలో పీడిఎఫ్లు అనేవి పెట్టాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి తీసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 1లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఉంది, తెలుగు మీడియంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకు ఉందంటే ఓపెన్లో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓపెన్లో ఉంది కాబట్టి పక్క జిల్లాల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 5 చూసినట్లయితే ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ లోకల్ బడీస్కి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియంకి సంబంధించి ఎస్సీ కోటాలో పోస్ట్ ఉంది. ఎస్సీ కోటాలో లోకల్లో ఉంది. లోకల్లో ఉంది కాబట్టి జనరల్లో ఉంది కాబట్టి మెన్ అండ్ ఉమెన్ ఎస్సీ వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. లోకల్లో ఉంది కాబట్టి ఓన్లీ ఈస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్ కాబట్టి ఈస్ట్ గోదావరి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ చూడవలసింది ఏంటంటే జనరల్లో ఉందా లేదా, అది ఏ రిజర్వేషన్కి ఉంది, లోకల్లో ఉందా, ఓపెన్లో ఉందా. లోకల్లో ఉందంటే అందరికీ కూడా అవకాశం ఉంటుంది. కంప్లీట్గా ఈ రిజర్వేషన్ల వారీగా రోస్టర్ల వారీగా లిస్టులకు సంబంధించి మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మొత్తం పీడిఎఫ్లన్నీ కూడా పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సార్ ఎడిట్ మోడిఫికేషన్ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అనే విషయానికి వచ్చినట్లయితే నో క్యాండిడేట్ ఈజ్ ఎలో ఫర్ ఎడిట్ మోడిఫికేషన్ అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారనేది మనం క్లారిటీగా చూసినట్లయితే ఇక్కడ మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను చూడండి. ఒకసారి సమర్పించిన దరఖాస్తు సవరించడానికి అభ్యర్థులు ఎవరు అనుమతించబడరు. గమనిక, అభ్యర్థులు నోటిఫికేషన్పై పూర్తి అవగాహనతో దరఖాస్తులు జాగ్రత్తగా సమర్పించాలి. ఇప్పటికే సమర్పించిన అప్లికేషన్లలో ఎలాంటి దిద్దుబాట్లు సవరణలు అనుమతించబడవు. ఎవరైనా అభ్యర్థి ఇప్పటికి సమర్పించిన దరఖాస్తు మార్చుకోవాలనుకుంటే లేదా సమర్పించాలనుకుంటే అతను లేదా ఆమె 750 రూపాయల ఫీజు అనేది గడువు తేదీలోపు తాజా దరఖాస్తును ఫైల్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు.
దీనికి సంబంధించి మనకి అంశం అనేది మీరు గమనించండి. మీరు ఏదైనా తప్పులు ఎంటర్ చేసినట్లయితే నిలువు దోపిడీ జరిగిపోద్ది, ఎటువంటి ఎడిట్ ఆప్షన్లు అనేవి ఉండవని చెప్పేసి ఇచ్చారు. 750 రూపాయల ఫీజు అనేది ఎగిరిపోద్ది. ఓకే, మళ్ళీ 750 రూపాయల ఫీజు అనేది పే చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. డిఎస్సి అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఆ డిఎస్సికి సంబంధించిన క్యాండిడేట్ ఐడి కూడా మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చే విధంగా తాజాగా అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది. మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఏదైతే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉందో మీ మొబైల్ నెంబర్కి డిఎస్సి అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత క్యాండిడేట్ ఐడి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, సార్ డిఎడ్ అదేవిధంగా బిఎడ్కి సంబంధించి మేము సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాం, మేము ఇప్పుడు టెట్ నోటిఫికేషన్కి అప్లై చేసాం, మేము టెట్ క్వాలిఫై కాలేదు, ఇప్పుడున్న టెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో టెట్ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్. ఈ టెట్ క్యాండిడేట్ ఐడి ద్వారా డిఎస్సికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందంటే, నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసి చూసేటప్పుడు అక్కడ క్లారిటీగా అడుగుతుంది 2011 నుంచి 2022 లోపు మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి అడుగుతుంది. 2011 నుంచి 2022 లోపు మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఇచ్చి, అదేవిధంగా 2024 టెట్కి సంబంధించి కూడా మీరు అప్లై చేస్తే ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకున్నా కూడా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీరు డైరెక్ట్గా ఈ 2024 టెట్ హాల్ టికెట్ నెంబర్తో డిఎస్సికి అప్లై చేసుకునే అవకాశం ఇప్పటికైతే లేదు. ఏదైనా అప్డేట్ చేసినట్లయితే మీకు అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్తో పాటుగా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్తో పాటుగా ఇంపార్టెంట్ బిట్స్ మోడల్ పేపర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి బిట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఛానల్లో ఉన్న ప్రాక్టీస్ బిట్లన్నీ కూడా మీ ప్రిపరేషన్లో బాగా ఉపయోగించుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిఎస్సికి సంబంధించి క్వాలిఫికేషన్లకు సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను కనుక క్వాలిఫికేషన్ల గురించి ముందుగా తెలుసుకున్న తర్వాత మాత్రం అప్లై చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రావు. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే రామ్ రమేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి రామ్ రమేష్ ప్రొడక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్కి మీరు మెసేజ్ చేయండి. నేను ఖాళీ కుదిరినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్లు చేయండి. మన మిత్రులు ఎవరైతే తెలిసిన మిత్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఒక ఆన్సర్ అడుగుతున్నప్పుడు కామెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి మీరు కూడా ఖచ్చితంగా మీకు తెలిసినట్లయితే దానికి రిప్లై ఇవ్వండి. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం.